ఈ ఇయర్ తాతలు అందరూ దెబ్బేసిర్రు. ఇక మన తెలుగు హీరోలను తాతలంటే ఫీల్ అవుతారు గానీ, మణి తాత దెబ్బేసిండు, కమల్ తాత దెబ్బేసిండు, రజనీ తాత దెబ్బేసిండు, ఆఖరికి కెమెరూన్ తాత కూడా దెబ్బేసిండు. లేట్ వయసులో జల్ది తెలిసిపోతారు కదా, ఊరికూరిగా నిద్ర వస్తూ ఉంటది. నిద్రగీన వస్తే ఈ తాతలందరూ ఆళ్ళు వండుకోవాలి కానీ మనల్ని ఎందుకు వండబెడతారు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ రివ్యూ. మళ్ళా అవతార్ సినిమాకి జేమ్స్ కెమెరూన్ కి వంకలు పెడుతున్నావారా, నువ్వెవడరా, నీ అవకాశం ఎంత, ఇదంతా డిస్కషన్ వస్తుంది నాకు తెలుసు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ఒక సినిమానే మన రెగ్యులర్ థియేటర్ లో మన రెగ్యులర్ టికెట్ ప్రైస్ ఇచ్చి సినిమా చూసినాం. సో అదే లెవెల్లో మాట్లాడుకుందాం, ఓకేనా? అండ్ నేను ప్రైమరీగా సినిమా ఫ్యాన్ ని. సినిమా టెక్నాలజీ, జేమ్స్ కెమెరూన్స్ కాంట్రిబ్యూషన్ టు సినిమా, ఇవన్నీ వెలగట్టలేనివి. హీస్ ఎ లెజెండ్. జేమ్స్ కెమెరూన్ ఈజ్ ఎ లెజెండ్, జెన్యున్ లెజెండ్. సో ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ గొప్పదనం మన కొత్త చెప్పేదేం లేదు. మనం మాట్లాడుకున్నంత మాత్రాన ఆయన కీర్తి ప్రతిష్టలు తగ్గేది లేదు. సో అవన్నీ గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని మనం ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. మన ఆడియన్స్ కి తెలుసు నేను అవతార్ సినిమాలకు పెద్ద ఫ్యాన్. జనాలు కొంచెం స్లో ఉంది అంటున్నారు. సెకండ్ హాఫ్ కి బాగా క్రిటిసిజం వచ్చింది ఇండియాలో, వరల్డ్ వైడ్ కూడా వచ్చింది. బట్ తెలుగులో జనాలు పెద్దగా ఆదరించలేదు అవతార్ 2 ని. బట్ అవతార్ 2 నాకు నచ్చింది. ఆ ఇమోషనల్ కోర్ అవన్నీ కనెక్ట్ అయినాను. ఆ డీపర్ థీమ్స్ అనేవి నాతో రెజనేట్ అయినాయి. ఆ ఫాదర్ సన్ బాండ్, ఆ మిస్టేక్స్, వైయింగ్ ఫర్ అప్రూవల్, ఎట్ ద సేమ్ టైం ఫైట్ ఫర్ సర్వైవల్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ థీమ్స్. డ్రామాతో కూడుకున్న థీమ్స్, నాకు పర్సనలీ నచ్చే థీమ్స్ కూడా. సో అవతార్ 2 నాకు బ్రిలియంట్ గా వర్క్ అయింది. అవతార్ 3 కూడా న్యాచురల్లీ వర్క్ అవుతుందని అనుకున్నాను, కానీ కష్టం. అవతార్ 3 కష్టం. ఎందుకంటే సినిమాలో కథ అనేది లేదు, ప్లాట్ అనేది ముందుకి పోదు. ఒకే లూప్ లో సినిమా ఆడనే తిరుగుతూ ఉంటది, 3 గంటలు తిరుగుతూ ఉంటది. ఇన్ఫాక్ట్ 3 గంటలు కూడా కాదు, 3 గంటల 17 నిమిషాలు సినిమా రన్ టైం. 3.5 గంటలు స్పెండ్ చేయాలి మనం థియేటర్ లో. హారిబుల్ అంటే హారిబుల్ ఎక్స్పీరియన్స్. కథ పరంగా మేజర్ డిసప్పాయింట్మెంట్. లైక్ లిటరల్లీ లూప్ లో తిరుగుతుంటాం. వాడు కర్నల్ గాడు వస్తాడు, ఈ జేక్ సెల్లి గాడు అంతా కొట్లాడతాడు, ఈ ఫ్యామిలీ ఏదో షేక్ అవుతా ఉంటది, మళ్ళీ రిపీట్. ఇట్లా ఒక 5-6 సార్లు అవుతుంది. ఎవడు జావడు ఎవరికి ఏం కాదు, కానీ అల్టిమేట్లీ మనం చంపుతా ఉంటారు. ఎందుకు చూస్తున్నాం రా అనిపిస్తా ఉంటుంది సినిమా. సో చాలా ఫ్రస్ట్రేటింగ్ వాచ్. దానికి తోడు ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఎక్సైటింగ్ గా ఉండవు. జుట్టు వీక్కునేంత, నిద్రపోయేంత బోరింగ్ గా నడుస్తూ ఉంటాయి. టూ మచ్ బోరింగ్. సో అవతార్ 3 చాలా కష్టమైంది చూడడానికి. అఫ్ కోర్స్ విజువల్లీ సినిమా స్టన్నింగ్. దాంట్లో మనం ఏం వంకలు పెట్టగలుగుతాం? బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ విజువల్స్, ఆ మంటలు, లుక్ అవన్నీ బాగున్నాయి. కానీ అవంతా ఆల్రెడీ మనం చూసేసినాం. అవతార్ 2 కి అవతార్ 3 కి పెద్ద తేడా ఏం లేదు. మేబీ డాల్బీలు, ఐమాక్స్ లో వాటిల్లో తేడా కనిపించేమో గానీ నేను రెగ్యులర్ ప్రసాద్స్ 2D లో చూసినాను. నాకు విజువల్ సేమ్ అనిపించింది. అవతార్ 2 కి అవతార్ 3 కి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. సో ఆ ఫ్యాక్టర్ కూడా నలిఫై అయిపోతుంది. ఇంకా మ్యూజిక్, సెట్ పీసెస్ గట్రా ఏవి కూడా వర్క్ అవ్వలేదు. బికాజ్ ఇమోషనల్ కోర్ లేదు సినిమాలో. సో సీన్లకి లేకపోతే ఎవడన్నా వచ్చి కాపాడిన హై అవి ఏం ఫీల్ గా ఏదో అవుతుంది, అదే లూప్ లో అవుతుంది, చూస్తున్నాం. లాస్ట్ కి ఏడు ఎండ్ అవుతుందో కూడా మనకు తెలుసు, గానే ఎండ్ అవుతుంది. ఇంకో పాట కూడా వచ్చేది ఉందనుకుంటా మన కర్మకి. సో ఆబ్వియస్లీ ఎవడు సావడు, మేజర్ క్యారెక్టర్లు అందరూ బతికే ఉంటారు. సో ఇంకా భరించాల్సి వస్తుంది, తప్పదు. నా థియేటర్ లో అయితే ఫస్ట్ హాఫ్ లో చాలా మంది వాకౌట్లు కూడా చేసిర్రు. జేమ్స్ కెమెరూన్ గారు ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, కానీ ఆ ఫైనల్ పార్ట్ ఎవరైనా మంచి డైరెక్టర్ కి ఇచ్చి, కొంచెం యంగ్ డైరెక్టర్ కి ఇచ్చి ఆ పేస్ అవి మెయింటైన్ చేస్తే బాగుంటది. ఇక ఈయననే ఉంటే కష్టం అబ్బా. ఏదో చెప్పనికి చూస్తున్నారు పాపం. ఆయన మనసు కరెక్ట్ ప్లేస్ లోనే ఉన్నది. మనని మనం కాపాడుకోవాలి, నేలను కాపాడుకోవాలి, అదంతా కరెక్టే, నేను ఒప్పుకుంటాను సార్. అండ్ తెల్లోడే విలను, తెల్లోడి బ్రెయిన్ లోనే ఉంది కల్మషం అంతా. వాడి లోపల నుంచి ఆ వైలెన్స్ పోదు, ఆ డిస్ట్రక్షన్ అన్నది పోదు, ఈ అహంకారము, ప్రపంచాన్ని కబ్జా చేయాలన్న మెంటాలిటీ ఏదైతే ఉంటుందో తెల్లోడిది, అది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. దాన్ని కంట్రోల్ చేయాలి మనము. ఈ ఈలాన్ మస్క్లు, డొనాల్డ్ ట్రంప్లు, బిల్ గేట్స్లు, వీళ్ళు డేంజరే సొసైటీకి. ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్ జేమ్స్ కెమెరూన్ గారు, ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే దట్ యూ డూ ఇట్. ఈ విధంగా స్టోరీలు చెప్తే ఆ ఉన్న కోర్ మెసేజ్ కూడా చచ్చిపోతుంది. ఈ సినిమా 3 గంటల 15 నిమిషాలు ఉండాల్సిన అవసరమే ఉన్నది. అలా ఒక రీజన్ చెప్పండి. ఏదో నా క్రియేషన్ తో నేను సెల్ఫ్ అబ్సెస్డ్ అయిపోయినాను తప్పించి, ఏదో ఈగో ట్రిప్లకి వెళ్ళిపోయి బ్యూటిఫుల్ ఫ్రేమ్ దీన్ని ఎందుకు ట్రిమ్ చేయాలి అని తప్పించి, సో ఎవరో ఒకరు కూర్చొని చెప్పాల్సింది ఆయనకి, హూ ఇస్ గోయింగ్ టు టెల్ జేమ్స్ కెమెరూన్ సినిమా కొంచెం బోర్ ఉంది అని చెప్పి, లేకపోతే ఎడిటింగ్ చేయాలి అని చెప్పేసి. జేమ్స్ కెమెరూన్ డైరెక్షన్ నేర్పిస్తున్నా అనే సిచ్యువేషన్ వాళ్ళ విత్ ఇన్ టీమ్ లో కూడా వస్తుంది. సో ఇంకేం చేయలేము, ఇది వదిలేరు ప్రపంచం మీద. ఇంత డబ్బులు పోయినాయి, ఇక రికవర్ అవుతుందా లేదా మనకు తెలియదు. నాకు తెలిసి ఇండియాలో కొంచెం కష్టమే ఈ సినిమా, తెలుగులో అయితే ఇంకా కష్టం. ఏదో ఈ సినిమా పుణ్యమా అని రాజమౌళి జేమ్స్ కెమెరూన్ ఇంటరాక్షన్ కూడా మనకు చూసే అదృష్టం దొరికింది. బట్ బియాండ్ దట్ అవతార్ ఫైర్ అండ్ డాష్ నుండి మనకు పెద్దగా వచ్చేదేం లేదు. చూస్తా అంటే చూడండి, పిల్లల్ని తీసుకుపోయి ఏదో విజువల్స్ కోసం. పిల్లలైతే ఎట్లయినా అనుకుంటారు సినిమా మధ్యలో. మీరు కూడా స్ట్రెస్ లో ఉన్నారంటే ఒక చిన్న నాప్ వేసుకోండి, పర్లేదు. అవతార్ సినిమాలకి బిగ్ ఫైన్ అయినా నాకే ఈ విధంగా ఉన్నది. ఇక మీ పరిస్థితి ఏందో మీరే ఊహించుకోండి. అలాగే నాలాంటి తుచ్చుడు అదముడు అవతార్ సినిమా గురించి ఈ విధంగా మాట్లాడడం తప్పే, క్షమించండి. బట్ ఏం చేయలేం.
సో చూడండి ఒకసారి, చూస్తా అంటే చూడండి ఏముంది, కానీ మంచి థియేటర్లో చూడండి, షార్ప్ స్క్రీన్ 3D అవన్నీ ఏవైతే బెల్స్ అండ్ విజిల్స్ ఉన్నాయో అక్కడనే చూడండి. స్క్రీన్ సేవర్ల కన్నా పనికి వస్తుంది. ఓకే, బట్ తాతలైతే ఇయర్ దెబ్బేసిరు గట్టినే. బట్ వి ఆల్ లవ్ అవర్ తాత. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.